ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వాస్తు ప్రకారం మన ఇంట్లో దేవతలు తిరుగుతుంటారని పండితులు చెబుతున్నారు. కానీ ఇందులో నిజం ఉండదని కొందరు వాదిస్తుంటారు. మన ఇంట్లో దేవతలు ఉన్నారనడానికి కొన్ని సంకేతాలు కూడా మనకి కనిపిస్తాయని శాస్త్రం చెబుతుంది. వాటి ప్రకారం చూస్తే మన ఇంట్లో దేవతలు సంచరించడం నిజమే అని పండితులు అంటున్నారు. ఉదయం సాయంత్రం 2 పూటలా మన ఇంట్లో దేవతలు అటూ ఇటూ తిరుగుతుంటారట. మన ఇంట్లో దేవతలు ఉన్నారనడానికి ఎలాంటి సూచనలు, సంకేతాలు కనిపిస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఇంట్లో దేవతలు ఉన్నారనడానికి సాక్ష్యంగా ఉదయం పూట మన ఇంటి చుట్టూ కాకి అరిస్తే మన ఇంట్లో దేవతలు ఉన్నట్లే అని భావించాలి. కాకికి దేవుళ్లకు బాగా దగ్గర సంబంధం ఉంటుందని పండితులు చెబుతారు. అలాగే ఉదయం సమయంలో మీకు ఉడత కనిపించినా మన ఇంట్లో దేవతలు ఉన్నారని అర్థం చేసుకోవాలి. బల్లులు కనిపిస్తే మనం భయపడుతూ ఉంటాము. కానీ బల్లులు కూడా దైవానుగ్రహమే. మన వంటింట్లో కానీ పూజ గదిలో కానీ బల్లులు కనిపిస్తే వాటిని పారదోలుతాం. కానీ వాటిని అలా చేయకూడదు. ఎందుకంటే అవి కూడా లక్ష్మీదేవి స్వరూపమే. కాబట్టి ఇంట్లో తరచూ బల్లులు కనిపిస్తే మన ఇంట్లో దేవతలున్నారని సూచిస్తాయట. అలాగే బల్లి మీద పడటం వలన కూడా మనకు శుభం కలుగుతుందట. ఎవరికైతే తరచూ బ్రహ్మ ముహూర్తంలో మెలకువ వస్తుందో వారికి అదృష్టం పట్టబోతుంది. అంటే 3 గంటల నుండి 5 గంటల మధ్యలో ఎవరికైతే మెలకువ వస్తుందో వారికి ఖచ్చితంగా దైవానుగ్రహం కలిగి కాలం కలిసి రాబోతుందని సంకేతం. పూజ చేస్తున్నప్పుడు పొరపాటున దేవుడికి సమర్పించే పువ్వు మీ ముందు పడితే దానిని దైవానుగ్రహంగా భావించి మీ జీవితంలో అదృష్టానికి చిహ్నంగా భావించాలని సంకేతం. ఒక్కోసారి ఇంట్లో దీపారాధన చేసినప్పుడు గాలి రాకపోయినా దీపం అటు ఇటు ఊగినట్లు అనిపిస్తుంది. నూనె అయిపోయినా కూడా వెలుగుతుంది. ఈ సంకేతాలు మీకు కనిపిస్తే మీ ఇంట్లో దేవుళ్ళు ఉన్నారని తెలిపే సాక్ష్యాలే. అలాగే మీ ఇంట్లో నల్ల చీమలు కనుక ఉన్నట్లయితే ఆ ఇంట సుఖసంతోషాలకు కొరత ఉండదు. తరచూ మీ ఇంట్లో నల్ల చీమలు ఉంటే మీ ఇంటికి త్వరలోనే డబ్బు రాబోతుందని సంకేతం. కాబట్టి నల్ల చీమలు ఇంట్లో ఉంటే కనుక ఆర్థిక సమస్యలు అస్సలు రావని అర్థం చేసుకోండి. అలాగే మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉందట. ఒకవేళ ఎర్రటి చీమలు కనిపిస్తే మాత్రం భవిష్యత్తులో మీకు డబ్బు నష్టం ఉంటుందట. కావున ఈ సంకేతం కనిపించగానే జాగ్రత్త పడండి. వేప చెట్టు లక్ష్మీ స్వరూపం. అలాగే రావి చెట్టు విష్ణు స్వరూపంగా భావించి పూజలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ చెట్లు మీ ఇంటి దగ్గర పెరిగితే చాలా మంచిది. ఏ ఇంటి ముందుకు అయితే ప్రతి నిత్యం గోవు వచ్చి ఆహారం అడుగుతుందో వాళ్ళకి ఖచ్చితంగా రాబోయే కాలం అదృష్టం కలిసొస్తుందని నమ్మకం. ఎందుకంటే గోమాతలో సకల దేవతలు ఉంటారని నమ్మకం. కాబట్టి గోవు మీ ఇంటి ముందుకు వస్తే మీ ఇంటికి దేవతలు ఆవు రూపంలో వచ్చారని భావించాలి. ఒక వ్యక్తి అరచేతిలో దురద మొదలైతే వాళ్ళకి అకస్మాత్తుగా డబ్బు వచ్చే అవకాశం వస్తుందని హిందువుల విశ్వాసం. ఇంట్లో పక్షులు గూడు కట్టుకుంటే ఆ ఇంట్లో నివసించే వారికి శుభప్రదమని జ్యోతిష్యం నమ్ముతుంది. పక్షులు గూడు కట్టిన ఇల్లు దేవతల చేత ఆశీర్వదించబడుతుందంటారు. దురదృష్టం అదృష్టంగా మారుతుందంట. లక్ష్మీదేవికి ఇష్టమైన కలువ పువ్వులను మీ ఇంటి గుమ్మానికి 2 వైపులా పెడితే లక్ష్మీదేవి ఇంట్లో తాండవిస్తుంది. ఒకవేళ కలువ పూలు దొరకకపోయినా నిత్యం ఏదో ఒక పువ్వును గుమ్మం వద్ద అలంకరణగా పెడితే లక్ష్మీదేవి ఇష్టపడుతుందని పండితులు చెబుతున్నారు. సాయంత్రం సమయంలో ఇంట్లోని తలుపులు మూయకూడదని పెద్దలు చెబుతారు. ఎందుకంటే సాయంత్రం సమయంలో ధనలక్ష్మీదేవి మన ఇంటి ముందుకు వస్తుంది. అందుకే లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే సాయంకాలం తలుపులు తెరిచి ఉంచాలట. పసుపు కుంకుమను మనం దైవంగా భావిస్తాము. పొరపాటున పసుపు కుంకుమ కింద పడిపోతే అశుభం జరగడానికి సంకేతమని భయపడిపోతుంటారు. ఏదో ఒక అపశకునం జరుగుతుందని ఆందోళనతో ఉంటారు. అయితే అలాంటిదేమీ ఉండదు అని పండితులు చెబుతున్నారు. పసుపు కుంకుమ కింద పడితే భూదేవికి బొట్టు పెట్టడానికి సంకేతమని పండితులు అంటున్నారు. అలా పడిన పసుపు కుంకుమను చెట్లకు వేయాలి. మీ ఇంట్లో తరచూ పిల్లలు తిరుగుతూ ఉంటే మీ ఇంటిపైన లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని సూచన. ఆ ఇల్లు సంపదతో ధనధాన్యాలతో నిండిపోతుందని నమ్మకం. మరీ ముఖ్యంగా మీ ఇంటి చుట్టుపక్కల కోయిల కూత వినిపిస్తే అది చాలా శుభ సూచికం.
పూజలు చేస్తున్నట్లు మీకు కల వస్తే భగవంతుని అనుగ్రహం మీపై ఉందని అర్థం. త్వరలో మీకు కావాల్సినంత సొమ్ము లభిస్తుందని అర్థం. ఇక ఏ ఇంట్లో అయితే నిత్య దీపారాధన చేయరో ఆ ఇంటికి లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడదని పండితులు చెబుతున్నారు. అలాగే సాక్షాత్ హనుమంతుని స్వరూపమైన కోతి మీ ఇంట్లోకి వచ్చి ఆహార పదార్థాలను తీసుకుని తింటే మీ ఇంటికి సిరిసంపదలు కలిసి వస్తాయని, మీరు ఉన్నత స్థాయికి వెళ్ళబోతున్నారని సంకేతము. సాయంత్రం లక్ష్మీదేవి ఇంటికి వచ్చే సమయం కాబట్టి సూర్యాస్తమయం సమయంలో ఇంట్లో పడుకోవడం మానుకోవాలి. లేదంటే లక్ష్మీదేవిని అవమానించినట్టు ఉంటుంది. హిందువులు చాలామంది తులసి మొక్క ఖచ్చితంగా పెంచుతారు. అయితే ఈ విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలి. మీ ఇంట్లో ఉన్న తులసి మొక్క పదే ఎండిపోతుంటే ఇది మీ జీవితంలో జరగబోయే చెడు సంఘటనకు సంకేతం అని పండితులు చెబుతున్నారు. అలాగే ప్రతిరోజూ పక్షులకు ఆహారం తినిపిస్తే మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఇంటి చుట్టుపక్కల ఎండిన చెట్లు, మొక్కలు అస్సలు ఉండకూడదు. అవి ఉన్న ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వ్యాప్తిస్తుందని పండితులు చెబుతారు. శనివారం ఏదైనా ఆలయం దగ్గర్లో నల్ల కుక్కను చూడటం కూడా మీకు శుభసూచికంగా చెప్పవచ్చు. శనివారం నల్ల కుక్కకి ఏమైనా తినిపిస్తే చాలా మంచిది. ఇంట్లోకి కప్ప వస్తే చాలామంది చిరాకు పడడం, భయపడడం చేస్తూ ఉంటారు. అయితే అవి ఇంట్లోకి రావడం వల్ల ఎంతో శుభకరమని చాలా మందికి తెలియదు. మీ ఇంట్లోకి కప్ప గనుక వస్తే ఆ ఇంట్లో సుఖ సంతోషాలకు కొరతే ఉండదు. అతి త్వరలోనే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని నమ్మకం. లక్ష్మీదేవి పరిశుభ్రతను చూసి ఎంతో ఆకర్షితురాలు అవుతుంది. అందుకే మీ ఇంటిని ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకోవాలి. పరిశుభ్రంగా లేని ఇల్లు దరిద్రదేవతకి నిలయం లాంటిది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.